పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమిని మీరు ఏ విధంగా ఏ విధంగా అయినా మేము మొదల నుంచి మంచిగానే చేసుకుంటాము. కార్తీక మాసము, మాఘ మాసము, శ్రావణ మాసము, ఇక మళ్ళా కార్తీక మాసంలో పున్నం వస్తుంది, మాఘమాసం పున్నం వస్తుంది. అప్పుడు సత్యనారాయణ వ్రతాలు పెట్టుకుంటాము. ఊరోళ్ళం అందరము భజన ఉంటది. సోమవారము పొద్దున 10 గంటల నుంచి 4 గంటల వరకు భజన ఉంటది మా దగ్గర. ఎప్పటికీ పబ్లిక్ వస్తూనే ఉంటారు. మాతో మంచిగా జరుగుతుంది. మా ఊరోళ్ళకు వచ్చిన ఊరోళ్ళకు అవకాశం ఇచ్చి కూడా మేము తప్పుకుంటాము. దర్శనానికి కూడా మేము రాక కూడా వేరేళ్ళకి ఇస్తాము. ఊరోళ్ళకు ఊకుంటాము. ఏలూరులను మంచిగా చూసుకుంటాం. వచ్చిన వాళ్ళను అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉంటారు. కళ్యాణం కానోళ్ళకి కళ్యాణము, పెళ్లిళ్ళు కానోళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం అవుతుంది. అన్నిటికీ మీరు అనుకున్న కార్యక్రమాలు అవుతాయి. అన్ని మంచిగా జరుగుతుంది. మా దేవుడు మంచి దేవుడే. మా శివలింగం ఎక్కడ లేదు. మా హీరాబాద్లు మా ఈయన కాలభైరుడు కూడా మాతున్నట్లుగా ఇక ఆడ చేతి పెట్టి తింపేది కూడా రాయి ఉన్నది. అది కూడా మంచిదే. మీరు తింపి చూడండి. మీరు చేతి పెడితే తిరుగుతుంది. అనుకున్న పనులు జరుగుతాయి అంటే అంటున్నారు కదా, మీకు ఇలాంటి ఏదైనా జరిగిందా? జరిగింది. మాకు జరుగుతుంది. మాకు పంటలు మంచిగా వంతాయి. మా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మంచిగా జరుగుతుంది. మీరు ఎప్పటికీ ఇదే లోకల్ కదా, మీకు ఇంకా చూడండి. ఇంకా ఏలూరు వాళ్ళు ఇంకెక్కువ వస్తారు. దూరంకి వెళ్ళి ఎక్కువ వస్తారు. ఇంకా హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తారు. ఇంకా దూరం నుంచి ఎక్కువ వస్తారు. మంచిగా జరుగుతుంది మా దిక్కు. అమ్మా, ఇప్పుడు ఇక్కడ జనాభాను చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో ఉంటున్నారు కదా. ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజే అధిక సంఖ్యలో ఉంటారా? మిగతా రోజులలో కూడా ఇదే విధంగా? ఈ పుణ్యం ఎక్కువ, ఈ కార్తీక పుణ్యం ఎక్కువ. అయితే ఈ కార్తీక పౌర్ణమికి దేవాలయాలకు రాని వాళ్ళు మీలాగా రాలేరు కదా స్త్రీలు. వాళ్ళ ఇంటి దగ్గర పూజలు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకుంటారు? మరి వాళ్ళ కోసం ఏదైనా ఒక నియమం చెప్పండి. వాళ్ళ కోసం ఇప్పుడు తులసి చెట్టుకు చేసుకుంటారు. తెలియక రారు. తెలిసిన వాళ్ళు అందరు వస్తారు. వచ్చిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఇక రానోళ్ళకు, శాతగానోళ్ళకు, తెలియనోళ్ళకు ఇంట్లో దేవుని కాడ చేసుకుంటారు. తులసి చెట్టుకు చేసుకుంటారు. అని తెలిసిన వాళ్ళ మటుకు కంపల్సరీ మా దేవునికి అటెండ్ అవుతారు. అదే విధంగా ఇప్పుడు ఇండ్లలో స్త్రీలు చేస్తే మంచిగా పూజలు, బాయ్స్ చేస్తే మంచిగా? బాయ్స్ చేస్తే మంచిది, అందరికి వర్తిస్తుంది. స్త్రీలు చేస్తే ఆడపిల్లకి వర్తిస్తుంది. అదే విధంగా ఇప్పుడు కార్తీక పౌర్ణమి అంటే 365 ఒత్తులు అని వెలిగిస్తారు కదా. అసలు దాని ప్రత్యేకత ఏమిటమ్మా? మరి ప్రత్యేకత అంటే రోజు దేవునికి దీపం ముట్టియ్యరు కదా కొందరు ఓపిక లేనోళ్ళు. అయితే ఈడ పండ్ల మీద వాడి ముట్టియ్యరు, ఓపిక లేక ముట్టియ్యరు. అయితే వీళ్ళకు ఇప్పుడు 360 ఒత్తి పెడితే ఎప్పటికీ ముట్టించినట్లుగా ఓపిక లేనోళ్ళు ఇప్పుడు ఈడొచ్చి ముట్టిస్తారు కదా. తులసి చెట్టుకు శివుని పేరు మీద ముట్టిస్తారు కదా. వాళ్ళు ఎప్పటికీ ముట్టించినట్లుగా 360 రోజులు ముట్టించినట్టుగా. ఓకే అమ్మా, ఇప్పుడు మా ప్రజల కోసం ఏదైనా నియమ నిబంధనలు చెప్పగలుగుతారా? ఇప్పుడు టెంపుల్ ఎక్కడ ఉంది, ఎట్లా రావాలి అంటే? ఇప్పుడు మా ఛానల్ ని చాలా మంది ప్రజలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అడ్రస్ తెలియదు కదా. అడ్రస్ చెప్పండి ఒకసారి. చెప్తున్నాం. హైదరాబాద్ నుంచి ఇట్లా వస్తే మైదుపట్నం నుంచి, లేకుంటే పొట్టం చెరువు నుంచి మేము చెప్తున్నాం కదా. శంకరపల్లి, పొట్టం చెరువు తెలియని వాళ్ళకి మేము కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మేము కూడా చెప్తున్నాము. మా ఆయన ఎప్పటికీ చెప్తానే ఉంటాడు ఫోన్లో. అలా ఆయనకు చెప్తానే ఉంటారు. 6 ఏళ్ళ ఆయన చేయబట్టి గుడికి పెద్ద మనిషి, గుడి చైర్మన్ భార్గన్. నేను సదానందం గారు. నా పేరు జ్యోతి, కొత్తగూడెం జ్యోతి నా పేరు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ గా ఉన్నారమ్మా? 6 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజల కోసం కూడా మీరు ఏదైనా చేయగలుగుతున్నారా? మరి చేస్తున్నాం. ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? వాళ్ళకి ఏమి తక్కువ ఉన్నా మేము ఇస్తున్నాం. పూల, పండ్ల, పాల, మీకు ఏది లేకున్నా మేము ఇస్తున్నాం.